నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు నెల 25వ తారీఖు ఆదివారం నుండి 2024 ఆగస్టు నెల 31వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజగురులు, కర్కాటకములో వక్రించినటువంటి బుధుడు, సింహములో రవి, కన్యలో శుక్రకేతువులు, కుంభములో వక్రించిన శని, మీనములో రాహువు, మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలని, లాభాలని అందించే వాతావరణం కనిపిస్తుంది. భూవాహన లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ పొందడానికి ఈ మేషరాశి వారికి అవకాశం ఉంది. వీరి మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ఆశీస్సులతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఈ మేషరాశి వారు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని దర్శించడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను వీరు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి ప్రయాణాలు, సంతోషకరమైనటువంటి వాతావరణం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. శుభకార్యాల ప్రస్తావన మరింతగా ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. అనుకోకుండా ఒక కార్యక్రమంలో మీరు విజయం సాధించి లాభాన్ని పొందగలుగుతారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తోంది. కొన్ని మీ ఆలోచనలు నిరాశని కలిగించే వాతావరణం కూడా ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి ఆలయానికి దర్శించి స్వామివారిని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, అవకాశాలను మీరు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు చవి చూస్తారు. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, అవకాశాలను అందుకుంటారు. జన సహకారము, సంతోషకర వాతావరణం మీకెంతగానో మరింతగా సంతోషాన్ని కలుగజేస్తుంది. తప్పనిసరి ప్రయాణాలు కాస్త శ్రమను కలిగించే విధంగా ఈ వారంలో మీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పును ఈ మిథున రాశి వారు మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో మీకు శుభం చేకూరేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మనస్సుకు సంతోషం కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. ఈ వారం అంతా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అవకాశాలను ఈ వారంలో అందుకుంటారు. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి, మనస్పర్ధలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు.
మీ మాటల వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకునే వాతావరణం ఉంటుంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు, స్థానచలనాలు కాస్త శ్రమను చేకూర్చే విధంగా ఉంటుంది ఈ వారంలో మీకు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ మినుములను మీరు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకుంటారు. మీ మాటల వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలను అందుకుంటారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలకు ఈ వారము మీకు ఎదురయ్యేటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఈ వారమంతా కూడా సంతోషంగా, ప్రశాంతంగా కాలం గడిపేటువంటి వాతావరణం మీకు కనిపిస్తోంది. ధైర్యంగా మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా, లాభదాయకంగా ముగుస్తాయి. ఆర్థికంగాను, బ్యాంకు విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ పూర్తి సహకారాన్ని మీరు అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితులు, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు ఈ వారంలో తప్పని పరిస్థితిగా మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకి ఎవరికైనా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో సిద్ధి సాయినాథుని దర్శించుకుని సిద్ధి సాయినాథుని స్తోత్రాలను చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి అక్కడ గురువు గారిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. జన సహకారంతో, పనివారి సహకారంతో ఈ వారమంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు. పూర్వపుణ్యం వల్ల ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచివారి పరిచయం మీ మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అధికారుల సహాయ సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని అసౌకర్యాలను, కొన్ని సమస్యలను ఈ వారంలో మీరు ఎదుర్కొనే విధంగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు కొన్ని కాయగూరలను, ఆకుకూరలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు కూడా ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీ అభివృద్ధికి మరింతగానో తోడ్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పనులు వాయిదా వేసుకోవడం, జన సహకార లోపం మీకు ఈ వారంలో స్పష్టంగా కనిపించే ఇబ్బందులుగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణాన్ని చవిచూస్తారు. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో సోమరితనం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల
సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సంతోషకర వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఆర్థిక లాభాలను అందుకునే వాతావరణం ఈ వారంలో ఉంటుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలంతా కూడా ఈ వారంలో అనుకున్న విధంగా పూర్తి చేసుకోవడం, అనుకోకుండా ఒక లాభాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటల వల్ల సమస్యలు ఉత్పన్నం కావడం, మితిమీరిన ఖర్చుల వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఈ వారంలో ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. భూవాహన లాభాలు కానీ, సౌఖ్యాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో మీరు పొందేటువంటి సూచన కనిపిస్తుంది. పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.